మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి పోయిట్రీ టాక్. సో ఈరోజు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ నాని అండి. ఒక నాని గురించి మీకు మాట్లాడతాను. అంటే తెలుగు కవిత్వ వాతావరణంలో చాలా రకాలైనటువంటి ప్రక్రియలు, ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. హైకూల దగ్గర నుంచి మినీ కవిత్వాల రూపాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి రకరకాల పేర్లు పెట్టుకొని ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని ప్రచారం అయ్యాయి, కొన్ని అవుతూనే ఉన్నాయి, ఇంకా విరివిగా వస్తూనే ఉన్నాయి. కాకపోతే అన్నిట్లో చూసినప్పుడు ఏది ఏమైనా ఎన్ని రకాల ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో ప్రవేశించినప్పటికీ కూడా విషయ ప్రాధాన్యం లేకపోతే, దాంట్లో వస్తువు సరిగ్గా లేకపోతే, కవిత్వం బాగా లేకపోతే అవి అంతగా రాణించవు అనేది చరిత్ర చెప్తున్నటువంటి అక్షర సత్యం. సరే, అఫ్ కోర్స్ కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ నేను టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ నాని అండి. ఇక్కడ గోపి గారు రాసినటువంటి నాని గురించి నేను కాస్త పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సరే, అన్ని రకాల మినీ కవితా ప్రక్రియలకు ఉన్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి అంశాలు, కొలతలు, అక్షరాల కొలతలు, వాక్యాల కొలతలు, పాదాల విభజన ఇవన్నీ ఉంటాయి. సరే, అట్లా కూడా నాని అనేదాన్ని మనం 4 లైన్లలో రాసుకోవచ్చు. కాకపోతే 25-26 అక్షరాల కంటే ఎక్కువగా ఉండకూడదు, ఆ లోపే ఉండాలి అనేది ఒక నియమం ఉంది. సరే, మొదటి 2 లైన్లు ఒక విషయాన్ని చెప్తే చివరి 2 లైన్లు దానికి ముగింపుగా ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి, అంటే ఉన్నతీకరించబడినటువంటి ఒక అంశాన్ని పోర్ట్రే చేసే విధంగా ఉండాలని ఇన్ జనరల్గా మనం నాని గురించి చెప్పుకోవచ్చు. కానీ చాలామంది నానీలు రాశారు, నాని పుస్తకాలు వేశారు చాలామంది కవులు. కానీ కొన్ని మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి పుస్తకాలు కవిత్వము, అంటే నానికి సంబంధించినటువంటి కవిత్వాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ నాని ఏంటంటే నిజానికి అది చాలా సులువుగా ఉంటుంది. అంటే రైటర్స్, ముఖ్యంగా కవులు, నానీలు రాయాలనుకున్నటువంటి కవులు దాన్ని రాయటానికి చాలా సులువుగా ఫీల్ అవుతారు. అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లెక్సిబిలిటీ టు రైట్ అనేది ఒకటి నాకు స్పష్టంగా నా అబ్జర్వేషన్లో కనబడింది అనమాట. అందుకే ఎక్కువ మంది విరివిగా నాని అనగానే సులువుగా రాసిస్తారు. అది హైకు ఉందనుకోండి, అసలు హైకులోకి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది, దాన్ని రాయటం కూడా కష్టం అవుతుంది. రాసిన తర్వాత ఇది హైకునే కాదా అనేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తాయి. దాని గురించి చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ శాతం ఉంటారు. ఆ ప్రయత్నం దిశగా నేను కొంతవరకు నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను హైకుల మీద, అది వేరే విషయం అనుకోండి. ఇక కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు ఇవాళ నాని టాపిక్ వచ్చినప్పుడు నాని అనేది చాలా సులువుగా అనిపిస్తుంది. ఎందుకంటే 4 లైన్లలో చెప్పొచ్చు ఒక విషయాన్ని. ఇంకా దాంట్లో అంటే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని దీన్ని కరెక్ట్ వేలో రాయాలి, చాలా అద్భుతంగా రాయాలి, అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూపించాలి దీంట్లో ఒక కవిగా అనుకున్నప్పుడు అది డిఫరెంట్ మ్యాటర్. అది కూడా కొంచెం కష్టమైతే అవ్వచ్చు, కానీ అలవోకగా రాసి పారేస్తున్నారు. అది నేను గమనించినటువంటి విషయం. కాబట్టి చాలా నానీలు ఇవాళ మన అనేక రకాల పుస్తకాల్లో వస్తున్నటువంటి నానీలు ఊరికే తేలిపోతున్నాయి. అంటే ఏదైనా దాంట్లో పోయిటరీ లేనప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి సౌందర్యము, కళాత్మకమైనటువంటి సౌందర్యము, ఒక మెసేజ్ ఉండకపోవడము, సామాజికత లేకపోవడము, సౌందర్యం లేకపోవడము అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఇలా చదివి అలా వదిలేస్తాం. కాబట్టి ఎక్కువ కాలం అవి స్టాండ్ అవ్వవు అనమాట. సో అట్లాంటి పక్కన పెడితే కొంతమంది సిన్సియర్గా రాసేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారనుకోండి, ఆఫ్ కోర్స్. బట్ అట్లాంటి మనం చదివి ఆనందించే అవకాశం ఉంటుంది. అట్లా నానీలలో చదువుతున్నటువంటి క్రమంలో నేను ఎప్పుడో చదివినటువంటి గోపి గారి నాని నన్ను ఇప్పటికీ కాస్త హాంట్ చేస్తుంది. నా గురించి ఒక 4 మాటలు మాట్లాడు అని చెప్పేసి నన్ను అడుగుతుందనమాట. అందుకే ఆ దిశగా అది పరిచయం చేస్తున్నాను మీకు. ఆ నాని ఏమిటంటే, స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మై మైండ్. అది ఇలా ఉంటుంది: కుండ పగిలిందని కుమిలిపోకు, మట్టి మరో రూపానికి సిద్ధమవుతోంది. ఐ రిపీట్, కుండ పగిలిందని కుమిలిపోకు, మట్టి మరో రూపానికి సిద్ధమవుతోంది అంటాడు గోపి. అంటే గోపి గారు ఎంత అద్భుతమైనటువంటి ఫిలసాఫికల్ టోన్ ఈ హైకులో ఎంత అంతంగా పోర్ట్రే చేశారో చూడండి. అంటే 4 పాదాల కవిత ఇది. సరే, అక్షర నియమాలు కూడా పాటించారు, 25-26 అక్షరాలు అనుకోండి. దానికంటే దీంట్లో ఒక తాత్విక నిర్మాణ పద్ధతి, ఒక కాన్సెప్ట్, అంటే కాన్సెప్చువల్ దాన్ని బ్యూటిఫుల్గా పోర్ట్రే చేయడం, అంటే ఒక ఫిలసాఫికల్ టోన్ని ఎలివేట్ చేయడం, ఒక తాత్విక కోణాన్ని పరిచయం చేయటం, జీవితానికి సంబంధించినటువంటి పరమ సత్యాన్ని పగిలిపోయిన ఓ కుండలో దర్శింపచేయటం అనేటువంటి గొప్ప
పర్సెప్షన్ అండ్ పర్స్పెక్టివ్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ ఇన్ దిస్ నాని అండి. ఓహ్, నాని అంటే ఇట్లా ఉండాలి కదా అని చెప్పేసి మనం గోపి గారు రాసినటువంటి ఇట్లాంటి నానిని తీసుకుని దాన్ని చదివి అధ్యయనం చేసి పలవరించి ఆ కోణంలోంచి కనుక మనం నానీలను సృష్టించగలిగితే, ముఖ్యంగా ఇవాటి వర్ధమాన కవులు నానీలు కూడా గట్టి గింజల్లాంటి నానీలను మనం తీసుకురావచ్చు అండి అనిపించింది నాకు. చూద్దాం అది ఇన్ డీటెయిల్గా వెళ్తే. కుండ పగిలిందని కుమిలిపోకు అంటే 2 లైన్లు రాశారు దీన్ని. ఫస్ట్ లైన్లో కుండ పగిలిందని కుమిలిపోకు అంటారు రెండో లైన్లో. అంటే కుండ పగిలింది కదా అని బాధపడుతూ ఏడుస్తూ కూర్చోకు, దాని గురించి అదే పనిగా బాధపడుతూ ఉండకు, యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్తాడు. ఎందుకు అంటే మళ్ళీ చివరి 2 లైన్లో అంటారు గోపి గారు, మట్టి మరో రూపానికి సిద్ధమవుతోంది అంటాడు ఈ కవి. అంటే కుండ పగిలిపోయింది, పగిలిపోయినటువంటి కుండ నేలపాలైంది, ఆ పగిలిపోయిన పెంకులన్నీ నేల మీద పరుచుకున్నాయి. కానీ పగిలిపోయింది కదా అని చింతిస్తూ ఎందుకు కూర్చుంటావు? అది ఏం చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. మట్టి మరో రూపానికి సిద్ధమవుతుంది అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి అంటారు కవి ఇక్కడ. అంటే ఎంత పాజిటివ్ యాటిట్యూడ్, అంటే ఎంత పాజిటివ్ థింకింగ్ ఉందో చూడండి. నిజానికి ఇది భౌతికంగా మనకు అంటే యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ యాజ్ ఎ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అండ్ ఫిజికాలిటీ ప్రకారం చూస్తే ఒక కుండ ఉంది, అది గబాలన చేజారిపోయి నేల మీద పడి పెంకులైపోయింది, పగిలిపోయింది. అరే కుండ పగిలిపోయిందే అని మనం బాధపడతాం క్షణం. కానీ బాధపడాల్సిన అవసరం లేదు నీకు. కానీ కుండ పగిలిందంటే దాని అర్థం మట్టి మరో రూపానికి సిద్ధమవుతుంది అనుకోవాలి నువ్వు. అంటే ఈ కుండ ఇప్పుడు నీ చేతిలోంచి పగిలిపోయి ముక్కలైపోయింది, కొన్నాళ్ళు ఏమవుతుంది, అది మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో కలిసిపోయి ఆ కుండ పెంకులన్నీ కూడా మళ్ళీ మట్టి అవుతాయి. సో మట్టిలో కలిసిపోయి మట్టి అయినటువంటి ఆ కుండ పెంకు అంటే ఆ మట్టి మళ్ళీ ఒక కొత్త కుండకు ప్రాణాన్ని పోస్తుంది. అంటే ఆ మట్టిలోంచి వచ్చినటువంటి మరో కొత్త కుండ నిర్మాణంలో ఈ పగిలిపోయిన కుండ కూడా అంతర్లీనంగా ఉండిపోతుంది. అంటే పగిలిపోయిన కుండ ఇంకా ఎక్కడికో వెళ్ళలేదు, ఏమైపోదు, అది మళ్ళీ మట్టిలో కలిసి మట్టిలోంచి మరో రూపాన్ని సంతరించుకుంటుంది, మరో కుండ అవుతుంది, లేకపోతే మరో మట్టి పాత్ర అవుతుంది అని కవి యొక్క భావన ఇదంతా. అంటే ఇక్కడ ఈవెన్ ఇట్ కెన్ బి అప్లై టు ది హ్యూమన్ బీయింగ్స్ పర్సెప్షన్ అనమాట. అంటే మనకు కూడా ఒక పర్స్పెక్టివ్లోకి మనం వెళ్ళినప్పుడు ఏదైనా జరగనటువంటి విషయం, ఊహించినటువంటి సంఘటన మీ లైఫ్లో జరిగి ఇఫ్ ఇట్ లీడ్స్ టు సమ్ యాగనీ అండ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ పర్సనాలిటీ, యూ నీడ్ నాట్ వర్రీ. ఎస్, స్టిల్ సమ్ డేస్ ఆర్ దేర్, సమ్ డేస్ అహెడ్ ఆఫ్ యూ. మళ్ళీ మంచి రోజులు నీ ముందున్నాయి, తప్పకుండా నీకు మంచి జరుగుతోంది. అంటే ధ్వంసమైన చోటే మళ్ళీ కొత్త నిర్మాణాన్ని చేపట్టే వీలుంటుంది అని చెప్పడం కవి సమయంగా మనకు కనిపిస్తుంది. అంటే జరిగిపోయిన విషయం పట్ల చింతిస్తూ ఆలోచిస్తూ దిగాలిపడిపోయి అట్లాగే ఉండటం వల్ల ప్రయోజనం ఏముంటుంది? దాని నుంచి ఇంకొక కొత్త పద్ధతి వస్తుంది, కొత్త నిర్మాణం వస్తుంది, కొత్తగా నువ్వు మొలకెత్తుతావు, కొత్తగా నీ ప్రయాణం మొదలవుతుంది, కొత్తగా నువ్వు ముందు కొనసాగే వీలుంటుంది అని మనల్ని మనం మానవులందరినీ కూడా ఆ దిశగా సమాయత్తం చేయగలిగేటువంటి ఒక ఫిలసాఫికల్ టోన్, ఒక తాత్విక కోణం ఈ నానీలో నాకు కనపడింది. అంటే అది భౌతికంగా మనకు కుండలా కనబడినప్పటికీ కూడా, అంటే కుండతో పోలిక చేస్తూ మనిషికి నర్మగర్భంగా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప నాని ఇది గోపి గారు రాశారు. ఇట్లా కదా నానీలు ఉండాల్సింది. సింపుల్గా, సింప్లిసిటీ మేక్స్ ఏ వండర్ఫుల్ పోయం అన్నట్టు ఒక అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కూడా కవి యొక్క నిర్వహణ సామర్థ్యం, అంటే నాని యొక్క నిర్వహణ సామర్థ్యం, ఈ కవి యొక్క నిర్వహణ సామర్థ్యం ఈ నాని నిర్మాణంలో మనకు కనబడుతోంది. ఆ ఫిలసాఫికల్ టచ్ ఇవ్వటం వల్ల ఇట్ కెన్ స్టాండ్ ఇన్ అవర్ మైండ్ లైక్ ఎనీథింగ్, ఇట్ లింగర్స్ లైక్ ఎనీథింగ్ ఇన్ అవర్ మైండ్, ఇట్ గోస్ ఆన్ అండ్ ఇట్ విల్ మేక్ అస్ థింక్ a few minutes and a few minutes like anything అనమాట. ఇది కదా నాని అంటే. ఎట్లా కదా మనం చెప్పాల్సిన విషయాలు ఉండాలి. సాధారణంగా, మరీ సాధారణంగా ఉంటే పేలంగా ఉంటాయి,
అవి ముందుకు కొనసాగలేవు. కానీ ఇట్లా కాస్త అద్భుతమైన హైకూలు ఇంకా కొంతమంది కవులు రాసి ఉండవచ్చు గోపి గారిలాగే. కానీ అట్లాంటి ఎక్కడ దొరికినా సరే మనం వాటిని చదివి ఆనందించే వీలుంటుంది, ఆలోచించే వీలుంటుంది, కవిత్వాన్ని ఎంజాయ్ చేసే వీలుంటుంది. ఇట్లా గట్టిగా అంటే ఒక డెప్త్గా, ఒక డెన్సిటీ ఆఫ్ పోయిటరీ, ఒక ఫిలసాఫికల్ టోన్ ఆఫ్ డెన్సిటీ ఉంటే నానీలు నిలబడతాయని చెప్పేసి నాలాంటి వాడు అనుకుంటాడు ఒక విమర్శకుడిగా. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు గోపి గారు. మళ్ళొకసారి ఆ నాని మీకు వినిపిస్తాను. కుండ పగిలిందని కుమిలిపోకు, మట్టి మరో రూపానికి సిద్ధమవుతోంది. కుండ పగిలిందని కుమిలిపోకు, మట్టి మరో రూపానికి సిద్ధమవుతోంది. ఎంత ఆశావాదాన్ని రేకెత్తిస్తుందండి ఈ నాని. మనం మధ్యలో ఆపేయాలనుకున్న ప్రయాణాన్ని ముందుకు కొనసాగింపచేస్తుంది. మనం బాధపడుతూ చింతిస్తూ ఒక చోట కూర్చున్న మనిషిని ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగించమంటూ భుజం తడుతుంది. ఇది కదా ఒక హైకూ చదివినప్పుడు ఎట్లాంటి ఎమోషనల్ ఫీలింగ్ మనకు కలుగుతుందో, ఎట్లాంటి ఒక ఫిలసాఫికల్ మెసేజ్ మనకు దొరుకుతుందో అట్లాగే ఈ నానీలో కూడా కనబడింది. అందుకే ఐ లవ్ దిస్ నాని వెరీ మచ్. సో నానీల సృష్టికర్త గోపి గారిని కూడా ఐ లవ్ వెరీ మచ్. గోపి గారు మరి మా భువనగిరి జిల్లా వాస్తవ్యులు. ఆయన భువనగిరి అన్నా, భువనగిరి ప్రాంతం అన్నా కూడా ఎంతో ఇష్టం. దాని మీద ఆ భువనగిరి కొండ మీద కూడా ఆయన అద్భుతమైనటువంటి కవిత్వాన్ని సృష్టించారు. మరి అట్లాంటి నానీల సృష్టికర్త, నానీల నాన్న అంటారు గోపి గారిని. మరి ఆయన రాసినటువంటి ఈ నాని నాకు చాలా నచ్చింది. అందుకే నేను విమర్శకుడిగా దాన్ని ఈ పోయిట్రీ టాక్లో భాగంగా తీసుకున్నాను. ఇదండి ఈరోజు నేను పరిచయం చేయాలనుకున్నటువంటి కవిత్వం నాని గురించి అనమాట. అఫ్ కోర్స్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ వెల్. థ్యాంక్ యూ for my Chittaluri talk, for having great patience in listening my Chittaluri poetry talk. So please keep on watching my channel like this. If you like it, if you enjoy it, don't forget to support my channel, because I want your support. Love you all. Me, Chittaluri.